జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నేడు ఉమ్మడి జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఉదయం నుంచి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా ప్రధాన గేటు ముందు బైఠాయించారు. ఆదివాసీ నాయకులు జై ఆదివాసీ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తొడుందెబ్బ నాయకులు హెచ్చరించారు. ఈ యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏదైతే తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 49 దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ బంద్కు అన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. కాబట్టి ఈ బంద్లో అందరూ కూడా సంపూర్ణంగా పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని జీవో నంబర్ 49 వెంటనే రద్దు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మధ్య భారతంలో మావోయిస్టుల పేరుతోటి వందలాది మందిని అక్కడ హరణం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టైగర్ జోన్లు, ఓపెన్ కాస్టు, టైగర్ కారిడార్ పేరుతోటి వల్ల 339 గ్రామాలను ఎక్కడి నుండి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా దీన్ని వెంటనే విరమించుకొని ఆ జీవో నంబరు 49 రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.